రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? మీరు అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక రకంగా క్లెయిమ్ చేసుకోగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దూరంగా జరిగారు? ఆయన మాటల్లో ఏదో తేడా కొడుతోంది. ఇదే ప్లేస్లో లోకేష్ గారు ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళ. ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇండిగో సంక్షోభం పైన ఏం మాట్లాడారో స్క్రీన్ పైన చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే. కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ every day to day. Party MP, it is a NDA government. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది రైట్. వెంకటరెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది, నేను సూపర్వైజ్ చేయట్లేదు. కరోనా వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడిందన్న డౌట్ వస్తోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు రామ్నాథ్ అన్నకి సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినటువంటి విద్య, వెన్నతో పెట్టినటువంటి విద్య కదా. ఎట్లా? ఎందుకు ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, పక్కనాడు మంచి చేసినా ఈయన ఖాతాలో వేసుకుంటాడు. ఈయన ఏదన్నా చెడు చేసాడు అనుకోండి, అవి పక్కనాడు ఖాతాలోకి వేస్తాడు. అంటే రేపు మాపో సమస్య ఇప్పుడు ఒక 10 రోజులకో 15 రోజులకో సమస్య సింపుల్. ఈ సమస్య ఏంది? ఇప్పుడు సపోజ్ ఈ ఇష్యూలో కానీ రామ్మోహన్ నాయుడు గారికి ఏదన్నా నిజంగా మంచి చేసి ఒక పేరు వచ్చి ఉందనుకోండి, మనమే మొత్తం మానిటరింగ్ చేసాం, రామ్మోహన్ నాయుడు వయసు అంతా మొత్తం లొకేషన్ మొత్తం దగ్గరుండి చేయించాడు అని మొత్తం క్రెడిట్ వాళ్ళ దాంట్లో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఇలా మంచి పచ్చి బూతులు తిడుతున్నారు. ఈడే ఏ పార్టీ రా వీళ్ళు, ఈ ఎంపీ ఏ పార్టీ అతను, ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అని చెప్పి తెలియనాడు కూడా గూగుల్లో ఎత్తుక్కొని మరీ తిడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోకేష్ గారు మానిటరింగ్ చేయలేదని ఆయన చెప్పినట్టే. అంటే నేషనల్ మీడియాకి వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పింది అంటే ఆ రోజు స్క్రిప్ట్ అది, ఆ రోజు అధికార ప్రతినిధి చెప్పారు అని అంటే మీరు మీ పార్టీకి అధికార ప్రతినిధి. వాళ్ళు ఏంటంటే మీరు చెప్పారంటే మీ పార్టీ చెప్పినట్టే, మీ నాయకుడు చెప్పినట్టే. మరి అక్కడ పట్టాభి గారు లేకపోతే దీపక్ రెడ్డి చెప్పారంటే వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పినట్టే, పార్టీ చెప్పినట్టే కదా. అక్కడ దీపక్ రెడ్డి గారి ఇష్యూ ఏమైందంటే, జాతీయ మీడియా ఒకే టైంలో డిబేట్లు జరుగుతాయి సాయంత్రం. గబక్కన ఆయన జాతీయ మీడియాలో కూర్చొని మాట్లాడారు అనుకున్నాడు. అక్కడ మనకి ఆస్థాన టీవీ ఛానల్లో ప్రతినిధులే కదా ఉండేది, అవునవునవును అంటారు కదా, అలా కూర్చొని అదే అనుకున్నాడు. అది గబక్కన నేషనల్ మీడియాని అతను మర్చిపోయాడు, లేకపోతే మాట్లాడేవాడు కదా. అంత అమాయకంగా దీపక్ రెడ్డి గారు మాట్లాడు. మేము కూడా చాలా డిబేట్లు కట్టినాం కదా. ఇప్పుడు ఆయన టాల్కమ్ పౌడర్ ఛానల్లో, లేదంటే టీవీ మసాజ్ ఛానల్లో, సిబిఎన్ ఛానల్లో, ఈ ఛానల్లో డిబేట్ అనుకున్నాడు. అయ్యంటే వాళ్ళు జాతి ఛానల్ కాబట్టి ఆ టైంలో గబక్కన జాతి ఛానల్ అటెండ్ అయ్యి అనుకొని ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు ఆయనకి. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. అది జాతీయ మీడియాలో ఉన్నాను అర్నబ్ గోస్వామి అనేది మర్చిపోయాడు. మర్చిపోతే చాలా జాగ్రత్తగా మాట్లాడి అది రామ్మోహన్ నాయుడు గారే చూస్తున్నా అని చెప్పేవాడు, లోకేష్ అనే పేరు ఎత్తేవాడు కాదు. సో అక్కడ చిన్న దాంట్లో జాతీయ దగ్గర దొరికిపోయాడు ఆయన. రెండో అంశం ఏంటంటే, క్లియర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మీకు సంబంధం లేదా? ఫస్ట్ పాయింట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈరోజు ఎవరున్నారు? మీరు కూటమిలో కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కాదుగా ఉంది, మీ ఎన్డీఏ కూటమే కదా. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, దేశంలో ఎన్డీఏ కూటమి ఉంటే నాకు సంబంధం లేదంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ మంత్రిత్వ శాఖ ఎవరు చూస్తున్నారు? మీ తెలుగుదేశం పార్టీ మంత్రే చూస్తున్నాడు. మరి మీరెందుకు దానికి సంబంధించి మా సంబంధం లేదు అంటాడు? ఈయన మానిటరింగ్ చేయట్లేదంట. అసలు నువ్వెవడో మానిటరింగ్ చేయడానికి, నీకేం సంబంధం? కేంద్ర మంత్రిత్వ శాఖ మానిటరింగ్ చేసేది. సో ఇట్లేందంటే వాళ్ళు ఇప్పుడు వారం రోజుల నుంచి మొత్తం తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఒక పార్టీతో సంబంధం లేదు, ఒక రాష్ట్రంతో సంబంధం లేదు, పక్క దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా దుమ్మెత్తిపోతున్నారు. నాట్ ఓన్లీ తెలుగు వారు, ఇండియన్స్, పక్క దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా భారతదేశ పరువు ప్రపంచవ్యాప్తంగా తీశారని. ఎందుకు? ఎప్పుడు విమానయాన రంగంలో ఇంతలో పావంతు సంక్షోభం కూడా రాలా. ఇప్పుడు అంత రెట్టింపు సంక్షోభం వచ్చింది విమానయాన రంగంలో. రెండోది ఏంటి ఈ విమానయాన రంగానికి సంబంధించి అంటే, ఈయన 18 నెలలుగా ఒక్క సమీక్ష చేయాల. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ 18 నెలల్లో రీల్స్ చేసుకున్నాడు, డ్యాన్స్లు వేశాడు. 250 మంది ప్రయాణికులు అక్కడ చనిపోతే ఆ రోజు రీల్స్ చేస్తా పోస్టులు పెడితే నెట్ అంటే బూతులు తిడితే అప్పుడు రీల్స్ తీసేశాడు. ఈ సంక్షోభం జరిగే నెల రోజుల ముందు ఏం చేశాడంటే, ఒక ఎంపీ వచ్చి కేంద్ర మంత్రి వచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. ఎంత విచిత్రంలో ఉండే. ఇంకా ఆడెవడు లేడా తెలుగుదేశం వాడు ప్రారంభించడానికి? ఆయన చేసిన నవంబర్లో కార్యక్రమాలు
అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడంట నవంబర్లో. దాని తర్వాత ఒక జూనియర్ కళాశాలలో ఒక తరగతి గదిని ప్రారంభించాడు. ఒక తరగతి గదిని, ఒక జూనియర్ కాలేజీలో ఒక తరగతి గదిని ప్రారంభించాడు. జిల్లా సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నాడు. ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. ఇంకా పెద్ద ఖాళీ ప్రోగ్రామ్ ఏంటంటే ఢిల్లీలోని ఉడాన్ భవన్లో కొత్త క్రెచ్ని ప్రారంభించారు. క్రెచ్ అంటే ఏంటని నేను ఎతికా, నాకు పెద్దగా ఇంగ్లీష్ మీద రాక. ఏంటంటే చిన్నపిల్లలు చూసుకునే ప్రదేశం, కేర్ సెంటర్ లాంటిది. అది కూడా ఏది ఢిల్లీలో, ఈయన మంత్రిత్వ శాఖ అది. ఢిల్లీలో ఉదాభవన్లో దాన్ని ఓపెన్ చేశాడంట. దాని తర్వాత మంచి డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని ఇంకోటి ఓపెన్ చేశాడు ఆయనకి. ఏంటదంటే 3 నెలల విండో కోసం ఎంపిక చేసే మార్గాల్లో ఎలయన్స్ ఎయిర్ ప్రారంభించిన స్థిర ఛార్జీల కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంటే ఏంటంటే దీనికి సంబంధించి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. He also kicked off a fixed fare program launched by Alliance Air on select routes from a 3-month window, a pure marketing initiative. మరి 3 నెలల ముందు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ ఏది ప్రజలకు సంబంధించి కానీ విమానయానానికి సంబంధించిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేయకుండా ఆయన పర్సనల్ ప్రోగ్రాంలు, ఆయన ఒక ఎంపీ కాదు సార్, ఒక కేంద్ర మంత్రి, దేశానికి మొత్తానికి మంత్రి, ఒక శ్రీకాకుళంలో ఆయన నియోజకవర్గానికి కాదు మంత్రి. ఆయన మర్చిపోయి చిన్న వాటికి రిబ్బన్ కటింగ్లకి, చిన్న ఓపెనింగ్లకి అన్నీ వెళ్ళంటే ఈయన ఆ శాఖ గురించి అసలు ఇతనికి అవగాహన లేదు. ఈ శాఖకి అతనికి సంబంధం లేనట్టుగా ఎవరన్నా పిలిస్తే ఈ విధంగా బ్యాడ్ నేమ్ వస్తే అది పార్టీకి, టీడీపీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ ఆ చెడ్డ పేరు వస్తుంది కదా. మరి వాళ్ళు అలర్ట్గా లేరా? సంబంధం లేదు కదా, ప్రైవేట్ వాళ్ళని చెప్తున్నారు కదా ఇందాక. ఇక్కడ గుడిలో కాదు సార్, ఇక్కడ గుడిలో తొక్కిసలాట జరిగితే కాశీబొగ్గలో అది ప్రైవేట్ గుడి, ఇండిగోలో విమానం జరిగితే అది ప్రైవేట్ వాళ్ళది, లేదా ఇండిగో వాళ్ళు ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే అది ప్రైవేట్ వాళ్ళది, మాకేం సంబంధం అంట. అది ఎంత దారుణం. ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం వార్ రూమ్ పెట్టారు, లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని. వార్ రూమ్ లేదు, వాష్రూమ్ లేదు. మీరు కూడా అక్కడ సార్ వార్ రూమ్ యాడ పెట్టాడు, డల్లాస్ లో పెట్టాడు, వాష్రూమ్ వెళ్ళే ఆ రోజు డల్లాస్ వెళ్ళారు. అవును, డల్లాస్ యాడ వార్ రూమా వాష్రూమా మీరు అడిగేది? వాష్రూమ్ లో ఏమన్నా చర్చలు చేస్తున్నారు? నేను అడుగుతున్నది వార్ రూమ్ ఎవరు పెట్టాలి, దేనికి పెడతారు? ఇదేమన్నా ఇక్కడ జాతి మీడియాలో ఇచ్చే ఎలివేషన్లా కాదండి. మోందా తుఫాన్ వస్తే ఏదైతే తన్నేసం ఎగిరితంతే మోందా తుఫాను ఎగిరి తెలంగాణ మీద పడింది. అయినా చంద్రబాబు నాయుడు గారు వారం రోజులైనా ఇండిగో సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకంటే ఆయన డాష్ బోర్డ్ లో చూస్తాడు కదా మొత్తం. ప్రపంచానికే పాఠాలు చెప్పినప్పుడు, సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ CEO చేసినప్పుడు, కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు బాంబులు ఏ ప్లేస్ లో పడుతున్నాయో గూగుల్ ద్వారా కమాండర్ పట్టాభితో చెక్ చేయించి బాంబుల్ని పక్కకు జరిపినప్పుడు, ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నప్పుడు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేకపోతే ఇది మన రాష్ట్రానికి చెడ్డ పేరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కనిపెట్టారు, హైదరాబాద్లో బిర్యానీని మీరే కనిపెట్టారు, పెరల్స్ని మీరే హైదరాబాద్ ప్రమోట్ చేశారు, హైదరాబాద్లో ముస్లింలు కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరే కారణం అని చెప్పారు. ఇన్ని కనిపెట్టిన వాళ్ళు ఈ విధంగా మన PV సింధు గారికి బ్యాడ్మింటన్ ఎట్లా ఆడాలో నేర్పించినప్పుడు మీ కొడుకైతే 4 అడుగులు ముందుకు వచ్చి మొన్న మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్ గెలిస్తే లెఫ్ట్ హ్యాండ్తో ఎలా 4 కొట్టాలి, రైట్ హ్యాండ్తో ఎలా 6 కొట్టాలి, ఫ్రంట్ ఫీట్కి వచ్చి ఎలా కొట్టాలి, ఎలా కొడితే బౌండరీ అవతల పెడితే ఇన్ని నేర్పించిన వాళ్ళు మరి ఇండిగోలో వారం రోజుల సంక్షోభంలో తీర్చలేకపోయాడా? మీ కేంద్ర మంత్రికి మీరు చిన్న సజెషన్స్ ఇచ్చి 5 నిమిషాల్లో అయిపోయేది కదా. మొత్తం AI టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్, IT ఇంకా మొత్తం నోటికి ఏదో వస్తాయి అన్నీ ఉంటాయి కదా. మీరు సింపుల్ గా ఆపలేకపోయారా? రైట్. ఇది రామ్మోహన్ నాయుడు గారికి, ఆయన కేంద్ర మంత్రిగా ఆయనకు మాత్రమే సంబంధించిన విషయమా, లేకపోతే టీడీపీ అధినేతగా ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కూడా సంబంధం ఉందనుకుంటున్నారా? సార్ ఆయన లేదని చెప్పారు క్లియర్గా. ఇది ఎట్లా ఉంటుంది సార్? ఇది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం దాంట్లో క్లియర్గా నిన్న కేంద్ర మంత్రి వైఫల్యం అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పకనే చెప్పాడు. ఎందుకు? ఆయన ఏదైతే రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేకుండా రివ్యూ చేశాడు ప్రధానమంత్రి. మరి ఇది ఎవరు పరువు పోయినట్టు? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన శాఖలో ప్రధానమంత్రి గారు ఆయనకు చెప్పకుండా ఆయనతో సంబంధం లేకుండా రివ్యూ చేశారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా. మరి ఆ మంత్రిత్వ శాఖ ఎవరిది? నిజంగా ఈరోజు తెలుగు వాళ్ళ పరువు సార్ మొత్తం ప్రపంచం అంతా తీశారు వీళ్ళు. మామూలుగా అయితే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్, ఈ చుట్టుపక్కల తెలంగాణ వీళ్ళ వరకే తెలిసేది. వీళ్ళు ఎంత అసమర్థులో, వీళ్ళు ఎంత చేతగాని వాళ్ళు, వీళ్ళు కనీసం మంత్రిత్వ శాఖలో ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారో ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా చేశారు. ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా టెక్నాలజీని ఉపయోగించి గబక్కన ఈ సంక్షోభాన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని రోజులు టైం తీసుకోకూడదు మామూలుగా అయితే. ఎందుకంటే రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి తుఫాన్ని ఎగిరి తంతే లెఫ్ట్ హ్యాండ్తో మచిలీపట్నం నుంచి లెఫ్ట్కి ఇటు వెళ్ళిపోయి ఖమ్మం మీద పడింది. మరి ఇప్పుడు డైరెక్ట్కి వెళ్ళి
ఇండిగో దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా ప్రయాణికులతో మొత్తాన్ని అందరినీ టెక్నాలజీతో తీసుకెళ్లొచ్చు కదా, క్వాంటమ్ కంప్యూటింగ్లో కూర్చోబెట్టి. ఆ. మరి ఇది ఎందుకు చేయట్లేదు? మరి